కమల తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము హ్యాండ్ వాష్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాము. బయట మనకేంటంటే మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి చాలా కాస్ట్ అవుతుంది కదా, అది మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా సింపుల్గా చాలా తక్కువ కాస్ట్లో మనం రెడీ చేసేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనం డెటాల్ సోప్ అనేది తీసుకోవాలండి. డెటాల్ సోప్ మాత్రమే తీసుకోవాలండి. డెటాల్ సోప్ తీసుకుని మనం ఇలా గ్రేట్ చేసేసుకోవాలి, ఏదైనా గ్రేటర్తో గ్రేట్ చేసేసుకోవాలి. తర్వాత వాటర్ తీసుకోవాలి, తర్వాత గ్లిజరిన్ ఒకటండి. ఈ మూడే అండి. వాటర్ వచ్చేటప్పటికి మనకు ఒక పావు లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి ఒక సోప్కి. అలాగే గ్లిజరిన్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ అనేవి, పెద్ద టేబుల్ స్పూన్స్తో 2 టేబుల్ స్పూన్స్ అనేవి వేసుకోవాలి. ముందుగా వాటర్ అనేవి స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత మనం ఇది గ్రేట్ చేసాం కదండి సోప్ని, ఆ సోపు గ్రేటర్ అనేది ఇందులో వేసేసుకోవాలి. బాగా గ్రేట్ చేసుకున్న సోప్ని ఇందులో వేసేసుకుని లమ్స్ లేకోకుండా ముందుగా కరిగేంత వరకు కూడా మనం ఒక 10 మినిట్స్ అనేవి ఇలా వేడి చేసుకోవాలండి. కరిగించుకుంటూ ఉండాలి దగ్గరుండి. అడుగున మనం తిప్పకపోతే ఏంటంటే ముద్దల్లే అయిపోతుంది, అది గట్టిగా అయిపోయి మనకి లిక్విడ్ ఫామ్లోకి రాదండి. అందుకోసమని మనం గరిటతో ఇలా దగ్గరగా ఉండి తిప్పుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా లమ్స్ అనేవి లేకోకుండా మొత్తం తిప్పుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇలా మొత్తము ఏంటంటే మనము వేసిన వెంటనే అలా ముద్దల్లే అయిపోతుంది. అలా ముద్దల్లే అయిపోయినప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు తిప్పుకుంటూ ఉంటే కనుక ఆ లమ్స్ అనేవి మొత్తము కూడా క్లియర్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా అడుగులు అలానే ఉంటుంది. మనం తిప్పుకుంటూ ఉంటే మొత్తం అంతా కూడా కరిగిపోయి ఆ లమ్స్ అనేవి మొత్తం కరిగిపోయేంత వరకు కూడా ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు మనకు టైం పడుతుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను గ్లిజరిన్ అనేది యాడ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ అనేది తీసుకుని గ్లిజరిన్ 2 టేబుల్ స్పూన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే మనకు మొత్తం కూడా సోప్ అంతా కరిగిపోయిన తర్వాత మాత్రమే ఈ లిక్విడ్ అనేది గ్లిజరిన్ అనేది మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్లిజరిన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి షైనీగా లిక్విడ్ ఫామ్లోకి రెడీ అయిపోతుంది. అది గడ్డ కట్టుకోకుండా ఎక్కువ కనుక మనం గ్లిజరిన్ వేస్తే గడ్డ కట్టిపోతుంది. ఫస్ట్ టైం నాకు అట్లాగే ఫెయిల్ అయిందండి. అంటే మనకి ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే అట్లా లిక్విడ్ లాగా అనిపిస్తుంది. కాకపోతే మనం గ్లిజరిన్ చాలా దేమని మళ్ళీ వేస్తాను అలా వేయడం వల్ల ఏంటంటే థిక్గా అయిపోయింది. అలా కాకుండా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, మీకు చాలా బాగా హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ ఫెయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ సక్సెస్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా మొత్తం పొంగుతూ ఉంటుందండి. గ్లిజరిన్ వేసిన తర్వాత మీరు దగ్గరుండి కిందకి పొంగిపోకుండా దగ్గరుండి తిప్పుకుంటూ ఈ లిక్విడ్ని కొంచెం థిక్గా వస్తుందండి. ఎక్కువ థిక్గా కూడా రాదు, కొంచెం థిక్గా వస్తుంది. అలా కొంచెం థిక్గా వచ్చేంత వరకు కూడా మనము గ్లిజరిన్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మనం ఇలాగూ కలుపుతూ ఉండాలండి. మిక్స్ చేస్తూ ఉంటే మనకి చాలా మంచిగా ఫామ్ అవుతుంది ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది. మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు. అలాగే స్మెల్ కోసం కూడా మన డెటాల్లో మంచి స్మెల్ అనేది అరోమా అనేది ఉంటుంది కాబట్టి మనము స్మెల్ కోసం కూడా ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మొత్తము కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అంటే ముందు మనం గ్లిజరిన్ వేయడానికి ముందు ఆ సోప్ అంతా కరగడానికి ఒక 15 మినిట్స్, అలాగే వేసిన తర్వాత మనం ఒక 15 మినిట్స్ కరెక్ట్గా టైం చూసుకొని మీరు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా హాఫ్ అన్ అవర్ మనకు టైం అనేది పడుతుంది, అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇలా అంటే మనకి ఎక్కువగా థిక్గా కనిపించదండి, లైట్గా థిక్గా కనిపిస్తుంది. మనం ఆరిపోతే మనం చల్లారితే ఏంటంటే బాగా థిక్గా అయిపోతుంది. అది ఎలా వస్తుంది ఏంటనేది ఈ వీడియో ఎండింగ్లో నేను మీతో చూపిస్తాను. ఇలా మొత్తం అంతా కూడా దగ్గరుండి కలుపుకోవాలి. మనం ఈ హ్యాండ్ వాష్ అనేది మార్కెట్లో మనకి 200-300 పెట్టి మనము కొంటూ ఉంటాం కదండి. అలా కాకోకుండా మనం ఇంట్లో చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా చాలా మంచిగా యూజ్ అవుతుందండి, ఎటువంటి డౌట్ అయితే లేదు. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం థిక్నెస్ మనకి కలుపుతుంటే మనకు కొంచెం థిక్నెస్గా ఉంటుందండి. నేను అందుకనే స్లో మోషన్లో మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా. థిక్నెస్ మీకు విడిగా అయితే కనుక స్పీడ్లో అయితే కనుక కనిపించదు, అందుకోసం అని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పైకి పొంగుతూ ఉంటుంది. మీరు దాన్ని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఇలాగూ రెడీ చేసేసుకోండి. బాగా రెడీ అయిపోయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత కొంచెం లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి మనము ఆఫ్ చేసేసుకుని
నెక్స్ట్ మనం దీన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలండి. అలా చల్లారబెట్టుకున్న తర్వాత ఒక బాటిల్ తీసుకోండి. నేను ఇంట్లో అయితే ప్రిల్ బాటిల్ ఉంది, ఆ బాటిల్ అనేది నేను షిఫ్ట్ చేసేస్తున్నాను. అంటే మన డిష్ వాష్ బాటిల్ ప్రిల్ బాటిల్ ఉందండి, అది నేను బాగా వాష్ చేసేసుకుని అందులోకి నేను ఈ లిక్విడ్ అనేది చూస్తున్నారా కొంచెం థిక్నెస్ వచ్చింది. ఇలా మనము థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఇలా కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత మనం బాటిల్లోకి పోసుకోవాలి. చల్లారిపోకుండా పోసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ కాలం అనేది నిలవ ఉండదు. అందుకోసం చల్లారిన తర్వాత బాటిల్లో పోసుకోండి. ఇది ఇప్పుడు ఎట్లాగో యూజ్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా మా పాప అనేది డన్ అని చెప్తుంది, మంచిగా వచ్చిందని. చూస్తున్నారు ఇక్కడ లిక్విడ్ అనేది ఇలా మనము హ్యాండ్ వాషెస్కి యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏం చేసినా ఇప్పుడు మనం బయట శానిటైజర్స్ కానీ ఇవేమి యూజ్ చేయవసరం లేదండి. ఇది మనకి యూజ్ చేసే డెటాలే కాబట్టి మనకి ఈజీగా ఇంట్లోనే అవైలబుల్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇంతేనండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమైనా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్న నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.